ఇంటర్మీడియట్ అయిపోయి బీటెక్ అడ్మిషన్స్ తీసుకున్న స్టూడెంట్స్ కోసం ఒక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయబోతున్నాం. ఈ ప్రోగ్రామ్ 20 days ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే బ్రిడ్జ్ కోర్స్ టు బీటెక్. యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం ఆగస్టు 15 నుంచి కాలేజీలు స్టార్ట్ అవబోతున్నాయి. వీళ్ళు జూన్లో కానీ జూలైలో కానీ స్టూడెంట్స్కి చాలా ఫ్రీ టైం ఉంటుంది. సో ఈ ఫ్రీ టైంలో వాళ్ళు కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో క్వాలిటీ థాట్ తరపు నుంచి బ్రిడ్జ్ కోర్స్ టు బీటెక్ అనేది లాంచ్ చేస్తున్నాం. ఈ బ్రిడ్జ్ కోర్స్ టు బీటెక్ అనే ప్రోగ్రామ్ June 13th స్టార్ట్ అవుతుంది. ఈ బ్రిడ్జ్ కోర్స్ టు బీటెక్ ఎవ్రీడే ఒక 3 hours ఉంటుంది. 1.5 hour ఏమో వాళ్ళకు ఒక టెక్నికల్ కంప్యూటర్ సైన్స్ నాలెడ్జ్ ఇస్తాం. 1.5 hour వాళ్ళ యొక్క సాఫ్ట్ స్కిల్స్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ లేకపోతే వాళ్ళకి ఒక బేసిక్ అవేర్నెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఎవ్రీడే 3 hours 20 days ఒక 60 hours ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ 4 weeks టెక్నాలజీ మాడ్యూల్ ఉంటుంది, కమ్యూనికేషన్ మాడ్యూల్ ఉంటుంది. టెక్నాలజీ మాడ్యూల్లో ఫస్ట్ వీక్ కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్కి ఇంట్రడక్షన్ ఉంటుంది. సెకండ్ వీక్ అండ్ థర్డ్ వీక్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ విత్ పైథాన్ నేర్చుకుంటారు. ఫోర్త్ వీక్ వచ్చేటప్పటికి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ మీద అవగాహన, ఒక అవేర్నెస్ ఇస్తాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ లాంటి విషయాలు ఎందుకు వచ్చినాయి మార్కెట్లో అనేది చెప్పడం జరుగుతుంది. ఇది టెక్నాలజీ సంబంధించింది. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్, చాలామంది స్టూడెంట్స్కి వాళ్ళు బీటెక్లోకి వెళ్తున్నారంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ చాలా హైలో ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి, స్టేజ్ ఫియర్ ఉండకూడదు. అలాగే వాళ్ళు ఒక రకమైన అంటే ఒక గ్రూప్ డిస్కషన్లో పెడితే మాట్లాడగలగాలి. ఇవన్నీ సాఫ్ట్ స్కిల్స్లో ఉంటుంది. సో డైలీ 3 hours 20 days అంటే 4 weeks ప్రోగ్రామ్. సో 60 hours ప్రోగ్రాంలో టెక్నాలజీ అవేర్నెస్ వస్తుంది. అలాగే కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ తెలుసుకుంటారు వాళ్ళు. అట్ ద సేమ్ టైం కమ్యూనికేషన్ స్కిల్స్లో కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో ఇంటర్మీడియట్ అయిన స్టూడెంట్స్కి ఇది వాళ్ళ ఒక గ్యాప్ ఉంటుంది. డైరెక్ట్గా బీటెక్ వెళ్ళే ముందు ఈ బ్రిడ్జ్ అనేది ఈ బ్రిడ్జ్ కోర్స్ టు బీటెక్ అనేది వాళ్ళకి హెల్ప్ అవుతుంది.